హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రీసెంట్‌గా నేను ఒక వీడియో చేశాను. అంటే మన స్టేట్‌లో ఉన్న రోడ్ల పరిస్థితి గురించి. అండ్ నేను కూడా నాకు వీలైనంత ఒక రోడ్ డ్యామేజ్‌ది చేసిన వీడియో కూడా చేశాననమాట. అది ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియోస్‌లో చూడండి నా ఛానల్‌లో. అంటే రీసెంట్‌గా మన సీఎం గారు అరేంజ్ చేసినటువంటి ఏపీ కానిస్టేబుల్ మీటింగ్‌లో మన ఫ్రెండ్ ఒకతను ఇలా చెప్పారు రోడ్ల పరిస్థితి గురించి. ఒకసారి ఆ వీడియో చూడండి. మాది అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గం జీకేవిధి మండలం దేవరపల్లి గ్రామ పంచాయతీ చెందిన మారుమూల ట్రైబల్ విలేజ్. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం, మంచి మనసు. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. ఈ వీడియోలో తను వాళ్ళ ఊర్లో ఉన్న రోడ్ల పరిస్థితి బాగోలేదని చెప్పి సీఎం గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే ఆ రోడ్డుని బాగు చేస్తానని కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. అండ్ నేను కూడా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మన చుట్టుపక్కల కూడా చాలా రోడ్లు డ్యామేజ్గానే ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనకాపల్లి జిల్లాలో. అండ్ ఈ రోడ్ల పరిస్థితి కోసం అధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్ళట్లేదు? అండ్ నాది కొంచెంగి గ్రామం. మా ఊర్లోని కూడా రోడ్లు ఒక 2 ఇయర్స్గా కాదు, నాకు తెలిసినప్పటి నుంచి అంటే ఒక 12 సంవత్సరాలుగా కూడా రోడ్ల పరిస్థితి ఇలానే ఉంది. అంటే ఇది ఏ అధికారుల దృష్టికి తీసుకెళ్ళట్లేదా? లేకపోతే తెలిసి కూడా ఇలానే చేస్తున్నారా? ఒకవేళ అధికారులకు తెలియకపోతే మన వీడియోని అందరికీ షేర్ చేసి ఈ రోడ్ల డ్యామేజ్ గురించి అండ్ ఇంకా రోడ్లు వేయడం గురించి మీరు అందరి దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇంకా ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్ రోడ్లన్నీ త్వరగానే బాగవుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.